అనగనగా రైలు కురిసిన అర్ధరాత్రి. ఆకలేస్తుంది కదా అని ఫోన్ ఓపెన్ చేస్తే స్విగ్గీ నోటిఫికేషన్ ఇచ్చాడు. తిన్నావారా? కకృతిపడి ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేశా. అప్పుడే ఒక కన్ఫ్యూజన్. ఫ్రయాదమ్మా 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 ఏదోట్లేని ఆర్డర్ ప్లేస్ చేస్తే రెస్టారెంట్ క్లోజ్డ్ అని వచ్చింది. సర్లే మన ఫోన్లో యూట్యూబ్ ఉంది కదా అని ఫుడ్ వీడియోలు అని సెర్చ్ చేశా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా 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 యూట్యూబ్ లో మీరు ఫుడ్ వ్లాగ్స్ చూసుంటారు, ఫుడ్ మేకింగ్ వీడియోలు చూసుంటారు, కానీ ఇది హాయ్ గైస్ ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఈ రోజు మనం సోషల్ మీడియాలో ఉన్న వియర్డ్ ఫుడ్స్ మీద రియాక్ట్ అవబోతున్నాం అనమాట. బన్నీ ఇప్పుడు పెట్టే వీడియో నీకోసమే. సో కంపేర్ చేసుకో, పొద్దున్న నీకు వచ్చేది ఇది ఒకేలా ఉందో లేదో. ఉదయం నువ్వు కూడా కంపేర్ చేసుకో, రెండు ఒకేలా ఉంటాయో లేదో. నేను పొద్దున్నే వెళ్ళాను అయినా వీడ్ ఫుడ్స్ అని చెప్పి పిలిచి ఏందన్న ఎలాంటి వీడియోలు ఆడతావు? ముందు మొత్తం వీడియో చూడు, డోంట్ జడ్జ్ ఏ కవర్ బై ఇట్స్ బుక్. ఓకే మొత్తం వీడియో చూడు, వీడియో చూసి చెప్పు నువ్వు. ఎందుకు క్రష్ చేస్తున్నాడు ఏంటి బాదం పప్పులా? ఇవన్నీ కంపేర్ చేసుకున్నావా? ఉదయం నువ్వు కూడా కంపేర్ చేసుకున్నావా? లేదు నాకు అలా రాదన్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బన్నీ ఏం తింటే వస్తుంది చెప్పాలా? అసలు ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చిందని మీరు సిగ్గుపడాల్సి వస్తుంది ఇప్పుడు. నాకు రావడం కాదు, నాకేదో ఆకలేసి నేనేదో బుర్ర తక్కువ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి కూర్చుంటే ఇలాంటివి వచ్చాయి. కెన్ యూ ఈట్ దిస్? ఇదేంటి రొయ్యలాగుంది? అరే గాజు పురుగు రది. గాజు పురుగా? చీ నా కొడుకులు దేవేస్తుందన్న. అరే పచ్చిది రా. అరే అది నాట్ ఈవెన్ బాయిల్డ్ కూడా కాదు, కుక్కుడు కూడా కాదు, అలా పాకిదాన్ని తీసుకుని తినేస్తాడేంటి? అది స్టీమ్డ్. వాడు తింటున్నాడు కదా ఇప్పుడు, అది స్టీమ్డ్. అవునా? మనుషులు తినేది అలా ఉంటే పెట్టచ్చు కదా. మనుషులు తినే సరే ఓకే సరే ఓకే సరే సరే నీకోసం మనుషులు తినే పెడతా, ఓకేనా? మనకింత క్రూయల్ వద్దు, నేను చెప్తున్నా కదా, మనకింత క్రూయల్ వద్దు. ఓకే ఓకే. ఈ సాస్ వేసింది వండిద్ది మసాలా పోస్తుంది కదా. వండిద్ది. చేతికి కూడా గ్లౌజ్ వేసుకుని వండిద్దాం. ఓకే సాస్ అంతా 来个双击姐妹们啊！这张图，今天老板给我45块钱，上次买30块钱，这给我45块钱。哎呀，馋死了！అరే అరే వండలేదురా, ఏంటది పగలు తీస్తాడు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏం జరిగిందంటే ఒక వాటర్ లో బాయిల్ చేసింది ఒక 1.5 hours అలా. టెక్స్చర్ చూస్తే అది అర్థమవుతుంది. అండ్ ఇంకోటి వాంతింగ్ వస్తుంది, తీసేవా? తీసారా? కాగా చెప్పు, థియరిటికల్ గా చెప్తున్నా చెప్పు. వాంతింగ్ వస్తుంది దాన్ని చెప్పే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈగలు ఉందంటే ఎక్స్పెక్ట్ చేయండి ఏం చేసిద్దో. నేను ఈగలు గుడ్డు పెట్టిద్ది అనుకుంటున్నా. గుడ్డు పెట్టిద్దాం దాన్ని ఎవడో కాల్చి తప్పి ఈగల మాసం ఉండుకుంటాడు చైనా వాడు. అంతే అంటావు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే అదే గుడ్డు పెట్టిద్ది, ఆ ఈగల గుడ్డుని సంథింగ్ ఏదో వీట్ ఫుడ్ లా ఏదో చేస్తారా అనుకుంటా. ఏంటి ఈగల గుడ్డుతోనా? ఈగల గుడ్డు పెడతా, పిల్లలు పెడతా డైరెక్ట్ గా? గుడ్డే పెడతదే. ఓకే అరే అందుకే మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలన్నారు. అరే నేను మ్యాథ్స్ లో వీక్ రా, ఇన్వాల్వ్ చదువుకోండి ఫస్ట్. ఏంటన్నా అందుకే గుడ్డ పెడతారు చెప్తారా? చెప్తారుగా. అదేలే ఫుడ్ తో చంపేస్తారని. అంటే యాక్చువల్లీ ఫుడ్ లో ఏం లేదు, ఈ చేసిన ట్రాన్సాక్షన్ చాలా ఘోరంగా ఉంది. అంటే ఇప్పుడు ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది. వచ్చిండా సైంటిస్ట్? అది అంత డిజైన్ గా ఎలా చేసింది అంటే ఇలా ఊపుతుంది. బాతులు ఊపుతుంది తెలుసా? తెలీదన్నా, చూడలేదు. చూడు అయితే రెడ్లోకి వెళ్ళి రాత్రిపూట వీపీలో తీసుకుని చూడు. కంట్రీలో ఉన్నావు బేట. సోమర్ మ్యాన్ వచ్చాడే, చూద్దాం. ఓకే
కబులు కలగలాడిపోయాయిరా. అంటే అన్న ఒకసారి ఆగు, సూపర్ మ్యాన్ కి ఎన్ని ఉంటాయి? నాకేదో నేను ఎత్తి చూసారేంటి? అంటే అందులో వచ్చినాయి అది. అంటే బన్నీవి నీవి కోసారంట సోమతో పాటు. బన్నీ 2, నావి 2, సూపర్ మ్యాన్ 2. 6 ఇంకా ఈ పక్కన 6 ఉన్నాయి కదా. 6 అయిపోయినాయి. 6 ఉన్నట్టున్నాయి. లేదు దానికంటే ఎక్కువ ఉన్నాయి. అంటే నేను ఒకటే తీసాను. ఆహా మేబీ సూపర్ మ్యాన్ కు 3 ఉంటది. అంటే సూపర్ మ్యాన్ కదా అది. అంటే మరి నువ్వు ఎత్తి చూసావా? అదేంటి అది కోస్తే నాకేదో అనిపిస్తుంది. అదే నాకెందుకు అలాగనిపిస్తుంది? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అయ్యా అది కూర్చుంటే నాకేదో గుచ్చుకుంటున్నట్టుంది. ఏంటి పన్నీర్ ఫ్రై చేస్తాడు? పన్నీర్ కాదు అది, అంటే పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి. బాస్మతి వేసాడా? అదే రెడీగా ఉంది. వాటా బిర్యానీ అది. వడ్డ బిర్యానీకి సింపుల్ గా చెప్పాడు బ్రో. అదే సింపుల్ అంతే. వద్ద బిర్యానీ. వడ్డ బిర్యానీ దాంట్లో ఉంది. ఏ చివరికి ఏం చేస్తాడు? పీసులు వేస్తాడు పైన. అరే ఉట్టి రేసేదంటారా? కర్రీ చేశాడు కదా. పిండాడా నిమ్మకాయలు? ఆల్రెడీ కాయల్ని పిండాడు, మళ్ళీ ఇప్పుడు నిమ్మకాయ అవసరం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గాజులతో గారెలు చేయబోతున్నాం. బండిలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత గాజులతో గాజుల ముంచి అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పిచ్చండి ఇది. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో ఆనియన్ రింగ్స్ చూసాను, మిగతా ఏవో డిష్లు చూసాం కానీ గాజుల రింగ్ చూడ. కాకినాడ కాజలాగా గాజు వడలు, గాజు గారెలు. ఏంట్రా ఇది నా కర్మ. మీరేంటో మీ విధానాలు. గారెంటే ఎలా ఉండాలి? ఏళ్ళు కూడా లోపలికి వెళ్ళినంత బొక్క ఉండాలి. ఇది చెయ్యలిపోతుంది. కొద్ది కాస్ట్లీ. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బాగుంటాయి. మేమంటే రిచ్ కదా మా కానది. క్రాస్ బ్రీడ్ టీ. టీ అందరూ తాగే విత్ స్టింగ్ అంట. స్టింగ్ నేను తాగుతా. స్టింగ్ టీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. స్టింగే దరిద్రం అనుకుంటే ఇంకా స్టింగ్ టీ అంట. ముందుగా ఒక గిన్నెలో పాలు, చక్కెర, టీ వేసినారు, బాగా ఉడకబెట్టి ఇప్పుడు వేస్తా ఉన్నాడు. ఒరే దాన్ని కూడా వేడి చేస్తాను చూడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు కూల్ తీసి కొద్దిగా వేడి చేద్దాం. అంటే ఇప్పుడు టీ కదా అని చెప్పి స్టింగ్ కూడా వేడి చేస్తావు అంతే కదా. ఇంకెందుకు ప్లాస్టిక్. కామెంట్ కూడా చూసావా? చాయ్ కాదు అది, పాయిజన్. అది పాయిజన్ అది. అదే కదా. ఈ వీడియో చూసిన లెవెల్ దయచేసి వీడియోలు చూసి ఇంట్లో ట్రై చేయకండి ప్రభావ. చెప్పా ఈ వీడియో కనుక ఒక 100 లైక్స్ వచ్చినాయి అంటే పెట్టిన రోజే స్టింగ్ టీ చేసుకొని తాగుతాం. స్టింగ్ టీ చేసుకొని అన్న తాగుతాడు. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నల్లనీళ్ళు అవుతున్నావు గైస్. మీకు కావాలంటే ఈ వీడియోకి 100 లైక్స్ వస్తే మీ అందరికి గివ్ అవే వేస్తా స్ట్రింగ్ టీ. ఓకే మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. బావది కాదు. అరే ఏంటి అవాజ్ వేస్తున్నది? అరే జుర్రెత్తుంది అది. ఏంట్రా ఇది? జెల్లీలా ఉంది లోపల. ఏంటో అది ఏం పోవు అది. అది బా అడుగులో తిప్పుతుంది. నాకు అదే గొట్టకలు మిగుతున్నాడు. ఇది అవలా కావట్లేదు. చెప్పండి. కడుపులో తిప్పుతుందా? ఎంత వీక్ ఫుడ్ లో కూడా వాడు కామెంట్ పెట్టాడు చూడు. బోత్ గార్జియస్ బట్ ద రైట్ గర్ల్ వాస్ సో ప్రిటీ. కాదు నువ్వు ఎంత వియర్డ్ ఫుడ్ లో కూడా నువ్వు ఆ కామెంటే చూసావు చూడు. ఆ కామెంట్ పొగడా చూడు, దానికి చెప్పుకోవాలి నీకు. కానీ బాగుంది కదా. ఇవన్నీ చూసాక నాకు మంచిగా ఏదైనా శాండ్విచ్ తినాలనిపిస్తుంది అన్న. శాండ్విచా? శాండ్విచ్ కావాలా? శాండ్విచ్ కావాలా? అలాగే వచ్చింది శాండ్విచ్. అరే ఏంటిరా కాక్రోచ్ అది? కాక్రోచ్ కాదు అది. కాక్రోచ్ కాదు, వీటితోటి ఊలు తయారు చేస్తారు అవే అనుకుంటా. ఊలా అంటే దీంతో యూజ్ కూడా ఉందా? క్లాత్ తయారు చేసే మెటీరియల్ దీంతో. సర్లే కానీ కాదబ్బా అసలు ఇల్లు ఎలా తింటారు నాకు అర్థం కాదు. చైనా వాళ్ళు ఈవెన్ ఫ్రై చేసినా సరే బాబోయ్. అది నీకు ఎట్లా అంటే వీడియో బిఫోర్ COVID-19 ఎవడో పెట్టాడు కామెంట్, కరోనా ఈస్ కాలింగ్ అంట. చూడ చూడు ఎలా ఎలా ముంచుతున్నాడు. బా నొక్కుతున్నాడు మళ్ళీ.
ఉదయ్ కావాలా? ఏక బయటకు వచ్చినట్టు కనపడిందండి నాకు. అవునా? అన్నా తీసేయన్నా. కావాలన్న ఒక శాండ్విచ్ తిను. తిన్నా ఈ రోజు నుంచి నేను శాండ్విచ్లు తింటాం మానేశాను గైస్. సో గైస్ ఈ వీడియో అంతే. సెకండ్ పార్ట్ లో వేడి ఫుడ్ నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఆ పార్ట్ మీకు కావాలంటే ఈ వీడియోకి 69 likes గో దండి. అంతే, ఇంకా సెలవు. ఖుదాఫిస్. ఎంఆర్ఓ ఆఫీస్.